హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచోరా వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే నేను మీషోలో ఒక రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఇట్లా వీడియో చేస్తున్నందుకు. సో ఇప్పుడు ఆ రింగ్ లైట్ ఎట్లా అన్బాక్సింగ్ చేసి ఎట్లుంటుందో నీకు చూపిస్తాను. 3 in 1 తీసుకున్నాను, నాకైతే 500 రూపీస్ పడ్డది. సో అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను, చూసుకోండి. ఇది రింగ్ లైట్. సో ఇది అయితే స్టాండ్ అనమాట. ఈజీగా ఒక 7 feet వరకు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే ఇప్పుడే చేసేస్తున్నాను అనుకో. నేను కూడా చాలా దగ్గర చూసిన హైట్ వైజ్ ఉంటుంది. సో ఇదైతే ఇట్లా చేస్తారు. సైడ్ కదా పెట్టేస్తున్నా, ఒకసారి చూద్దాం. సో ఇది ఇంతే కాకుండా ఇంకా చాలా ఉంటుంది, చాలా హైట్ అయితే వస్తుంది. ఓకే, ఇక లూజ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చేసింది, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎంత లూజ్ అవ్వాలని అంత ఇక అలా టైట్ చేసేసుకొని పెట్టేసుకోవాలా. లేకపోతే నేనైతే టైట్ అయితే వేసేస్తున్నది. సో అయిపోయింది అనుకో. సో ఇప్పుడైతే రింగ్ లైట్ అనమాట. ఇది 3 in 1 కలర్. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఆన్ చేసి చూపించేస్తాను ఒకసారి. ఇక్కడ స్విచ్ లేదు, కిందికి చూపించేస్తుంది. సో ఇది ఎట్లా ఫిట్ చేసుకోవాలని అయితే ఇప్పుడు నేను చూపిస్తా. సో ఫస్ట్ అయితే అయితే తీసేసుకోవాలి. చిన్న స్క్రూ అయితే ఉంటుంది దీనికి. చిన్న స్క్రూ అయితే ఉన్నది. ఇది ఇంకా చాలా హైట్ అవుతుంది. ఒక్కసారి నేను చూపిస్తాను హైట్ ఎంత అవుతుంది అనేసి. ఇది లూజ్ చేసేసుకోవాలా. చేసుకోండి. ఇది ఇంకా కాకుండా ఇంకా హైట్ అవుతుంది, దానికి ఆంతది నాకన్నా హైట్ అవుతుంది, చాలా హైట్ ఉంటుంది. 7 feet హైట్ ఉంటుంది ఈజీగా. సో ఇట్లా చూపిస్తుంది మీకు హైట్. సో హైట్ అయితే 7 feet ఉంటుంది. ఇంకా పైన రింగ్ లైట్ పెట్టేసి ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది. సో చిన్న చేసి అయితే మీకు చూపించేస్తా ఇప్పుడు ఒకసారి అయితే. ఎందుకంటే రింగ్ కూడా ఫిట్ చేయాలి కదా. సో నీకు ఎంత హైట్ కావాలంటే హైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే చిన్న పెట్టయితే మీకు చూపించేస్తాను అనమాట. ఎంత కదా హైట్, అంత హైట్ నాకు కూడా అందదు కాబట్టి. సో ఇదైతే ఎట్లా ఫిట్ చేయాలనేసి ఇంకోటి వస్తుంది చిన్న. సో ఇదైతే ఉంటుంది, దీనిలో పట్టదు కాబట్టి మీరైతే ముందు తీసేసుకోవాలా. తీసుకుని ఫస్ట్ దీన్ని ప్రెస్ చేయాలో చూసుకోండి. ఇట్లా ఫిట్ చేసేసుకోవాలా. సో ఇది వచ్చేసి మన ఫోన్ పెట్టుకోనికి అనమాట. అంటే ఫోన్ ఎట్లయితే అంటే నార్మల్ ఫోన్ అయితే పెట్టేసి చూపించేస్తాను మీకు ఇప్పుడు. సో నార్మల్ ఫోన్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలా. సో ఇది ఫిట్ చేసాక మళ్ళీ పెట్టేసి చూపిస్తాను. సో ఇది లోపల అయితే సార్ చూసుకోండి. సో ఇది అయితే ఉన్నది కదా. సో ఫోన్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. చూపించేస్తాను ఎట్లుంది అనేసి. సో ఇంకొకటి రావాలనుకుంటా. సో ఇది ఇంతే, ఇట్లా ఫిట్ చేస్తారు. సో ఇదైతే ఇట్లా ఇదైతే లూజ్ ఉంది అనమాట. ఇది లూజ్ చేసేసుకోవాలి. ఇది లూజ్ చేసుకుంటే జస్ట్ టైట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ టైట్ చేసేసుకుంటే స్ట్రైట్ ఉంటుంది, లేకపోతే స్ట్రైట్ ఉండదు. సో టైట్ అయితే చేసేస్తాం అనమాట. సో ఫైనల్ రింగ్ లైట్ అయితే పెట్టేస్తున్నా. సో ఈ ఫోన్ అయితే తర్వాత పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు లైట్ అయితే అయిపోయింది ఫైనల్ గా. ఇప్పుడు ఫోన్ ఫిట్ చేసేద్దాం. ఫోన్ కూడా ఫిట్ చేసేసి లైట్ ఏ కలర్ వస్తుంది, ఏ కలర్ వస్తుంది చూపించేస్తాను. సో కిందికి వెళ్దాం. సో ఇప్పుడైతే దీంట్లో అయితే 3 colors అయితే ఉంటాయి అనమాట. అవి కూడా మనకు ఎంత హైట్, ఎంత టెంపరేచర్ ఎంత కావాలో చూసుకోవచ్చు. వెళ్తురు అలా వద్దా అనేది చూసుకోవచ్చు. మీకు చూపించేస్తాను ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. అడాప్టర్ అయితే వాళ్ళు ఇయ్యరు, ఇక మనం పెట్టేసుకోవాలా. సో ఇప్పుడు దీనికైతే ఇట్లా ఉంటుంది, 4 pins ఉంటుంది. ఆన్ ఇది ఇప్పుడు నార్మల్ లైట్ తీసి దీని బ్రైట్నెస్ పెంచవచ్చు, తక్కువ వేయచ్చు. ఇప్పుడు నేను బ్రైట్నెస్ అయితే తక్కువ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుండొచ్చు బ్రైట్నెస్ తక్కువ. చూసుకోవచ్చు ఎంతనా తక్కువ.
మీకు ఎంత అయితే కంఫర్ట్ అంత పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ లైట్ కూడా ఆన్ చేయొచ్చు. చూపించేస్తాను చూడండి. నెక్స్ట్ లైట్ ఈ మధ్యలో వస్తుంది నెక్స్ట్ లైట్. మళ్ళీ దీన్ని కూడా తక్కువ చేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని మళ్ళీ పెంచుతున్నాను. సో అడ్జస్ట్మెంట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ వామ్ లైట్ అయితే ఉంటుంది, అది బాగుంటుంది లైట్. చూడండి వామ్ లైట్, వామ్ లైట్ పెంచేస్తాను. ఇప్పుడు తక్కువ వేస్తున్నాను మళ్ళీ. సో ఇది గాయస్ అయితే తీసుకున్నాం, మీకు కూడా చూపించాలనుకుని చూపించేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.